Well, welcome back to our YouTube channel. Here is non-spoiler review of the film దేవరా. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ హైలైట్గా అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అలాగే ఫస్ట్ హాఫ్లోనైతే ఒక 2 సాంగ్స్ అయితే ఉంటాయి, సెకండ్ హాఫ్లో అయితే ఒక సాంగ్ ఉంటుంది, అలాగే ఇంకొక సాంగ్ ఉంటుంది. కానీ ఆ సాంగ్ అనేది అయితే థియేటర్స్లోనైతే తీసిన కట్ చేశారు, కొంచెం లెంత్ ఎక్కువైందని చెప్పేసి కట్ చేయడం అయితే జరిగింది. ఇంకా కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో బాహుబలిని అసలు ఎవరు చంపారు అనేది మీకు తెలియాలంటే బాహుబలి పార్ట్ 2 అయితే చూశారు. సో దేవరని ఎవరు చంపారు తెలియాలంటే ఈ దేవర పార్ట్ 2 అనే కోసం అయితే మీరు వెయిట్ చేయాల్సిందే. అండ్ మొత్తం 4 గ్రామాలకి ఒక నలుగురు అయితే పెద్దలు ఉంటారు. అందులోని దేవర, అలీఖాన్, టామ్ చాకో అండ్ శ్రీకాంత్. వీళ్ళ నలుగురిలోనైతే దేవరాదే కొంచెం పై చేయి అని చెప్పొచ్చు. దానివల్ల కొన్ని సమస్యలు అయితే ఉంటాయి, అది మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అలాగే దేవర అంటే వాళ్ళ సన్ క్యారెక్టర్ చేసింది కూడా సేమ్, ఇద్దరు ఒకటే కాబట్టి వర క్యారెక్టర్ ఇంట్లోని స్టార్టింగ్ నుంచి పిల్లి క్యారెక్టర్ అనుకుంటాం. సెకండ్ హాఫ్లో మీకు హైలైట్ అనిపించదు, సెకండ్ హాఫ్ లాస్ట్లో తెలుస్తుంది మీకు. లాస్ట్ ఒక 20 మినిట్స్ మాత్రం అసలు మీరు మిస్ కాకండి. ఓవరాల్గా బీజిఎం బాగుంది, డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, క్యారెక్టర్స్ అందరూ అయితే చాలా బాగా అయితే చేయడం అయితే జరిగింది. సాంగ్స్ కూడా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా సినిమా మాత్రం 100% టికెట్కి అయితే వర్త్ చేశారని చెప్పొచ్చు. నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఒక నాకన్నా ముందు మీరు మూవీ చూసుంటే కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియోగా మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.